వెల్కమ్ టు లీడర్ టీవీ. ఈ రోజు మనం చూసుకుంటే కలెక్టర్ ఆఫీస్కి అర్జీ పెట్టడానికి మన ట్రైబ్స్ నుంచి కొంతమంది జనాలు రావడం జరిగింది. వాళ్ళు ఏం ఆరోపిస్తున్నారంటే మన ఈనాడు రైతు బజార్ నుంచి వాళ్ళ సంపద, వాళ్ళు కష్టపడిన శ్రమని దోచుకోవడం ప్రతిసారి జరుగుతుంది. కానీ దీనికి సొల్యూషన్ అనేది ఉండట్లేదు. అసలు ఏంటి ప్రాబ్లం పిన్ టు పిన్ వాళ్ళ దగ్గర తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. మీ పేరు? డాలిమా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అరకు నుంచి. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? ఈనాడు బజార్లోనే. అసలు ఏం జరిగింది, మీరు ఎందుకు వచ్చారు? మనము కూరగాయలు పండించుకొని తీసుకొస్తున్నామమ్మా అమ్మడానికి. కడుపు కొత్తం తీసుకొస్తున్నాం, అమ్ముతున్నాం. ఉన్న రోజులు అమ్మేసుకొని ఉన్నదాకా అమ్ముతున్నాం, అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నామమ్మా. ఎప్పుడు చూస్తే మన బజార్లోనే రాత్రి పగలు అన్న కష్టపడి చేస్తున్నాం. బుద్ధిగా వాచ్మెన్ అని కూడా చెప్పాము, ఎన్నో రోజులు చెప్పాము, మీ కొడుకులు ఇలా దొంగతనం చేస్తుంది, ఇలా చేస్తుంది అంటే. ఇప్పుడు దొంగతనం చేస్తుంది అక్కడ ఉన్న వాచ్మెన్ కొడుకే, వాచ్మెన్ కొడుకుయే. అదే బయట దొంగతనం చేసింది వాచ్మెన్ కొడుకుయే. బయట కుర్రోళ్ళకి అది లోపల నుంచి రప్పించుకొని బయట కుర్రోళ్ళతో కలిసి అలా చేస్తుంది అంతే. ఇది మొదటిసారా లేకపోతే? మూడోసారి అయిందమ్మా, మూడోసారి అయింది. మూడోసారి కూడా గ్యాంగ్ తోటి, మూడుసారి కూడా గ్యాంగ్ తోటి. ఇప్పుడు మనం పడుకొని అంత మొక్కలేదారు, అందరు రైతులు అమ్మేసుకొని ఇక్కడ రైతులు వెళ్ళిపోతారు కదా అమ్మా. మనకు పీకలైన కోసేస్తే ఏమవుతామమ్మా చెప్పండి మీరు. మరి మీకు అక్కడ కమిటీ అనేది కానీ పెద్దలని కానీ అలా ఏమి ఉండదా? ఉండదమ్మా, మన బజార్లోనే ఉండదు. బజార్ లోపల మనమే కమిటీ లాగా మనమే. మరి పోలీసుల దగ్గర నుంచి కానీ వాళ్ళ దగ్గర నుంచి కానీ ఎటువంటిది లేదా? ఏం లేదమ్మా, లేదు అలాంటివి. ఇప్పుడు మీరు కలెక్టర్ ఆఫీస్ కి మరి ఇప్పుడు మీకు ఏం కావాలి? నిన్న పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చామమ్మా, ఇచ్చాం. ఆ పిల్లలకే తీసుకెళ్ళారు అక్కడ నుంచి. మళ్ళీ ఇప్పుడు మాకు న్యాయం జరగాలంటే వాచ్మెన్ అమ్మ అక్కడ వద్దు అమ్మ అంతే. అది లేకపోతే మనం కొంచెం బతుకుతాం. వాళ్ళు ఉంటే మాత్రం మనకు ప్రమాదం, భయం వస్తుంది. ఎన్నో రోజులు భయపడేసి బతుకుతామమ్మా చెప్పండి మీరే. మీరు ఎప్పుడు న్యాయం చేయాలి మాకు. అరకు రైతులు చచ్చిపోమంటారా బతుకుమంటారా సిటీలోనే? మనకైతే తెలియదు. దొడ్డి తింటామంతా తింటాం, ఆవులు ఎత్తుకుని పారేమంతా పేడ పారేమంతా పారేస్తాం అంతే. అంతే జరిగిందమ్మా. సో చూస్తున్నారు కదా, ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ట్రైబ్స్ నుంచి కాపాడాలి, వాళ్ళని సంరక్షించాలి అని చాలా యూనియన్స్, చాలా కమిటీస్ చాలా పోరాడుతున్నాయి. కానీ ఈనాడు రైతు బజార్లో జరుగుతున్న ఈ అన్యాయాన్ని మీరు ఎలా ప్రశ్నించాలనుకుంటున్నారు, అసలు దీనికి సొల్యూషన్ ఏమిటి అనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్కి చూస్తూనే ఉండండి లీడర్ వరల్డ్ న్యూస్. కెమెరామ్యాన్ రాఘవ్తో ప్రౌలిక.